ఓకే సార్. అండ్ సార్ మెటల్స్ సెక్టార్స్లో చూసుకుంటే కనుక మరి ఇప్పుడు ఫెస్టివల్ రాబోతుంది సార్. ఆల్రెడీ అక్టోబర్కి ఎంటర్ అయిపోయాం మనము, October 2 దసరా కాబట్టి. మరి మెటల్స్లో చూసుకుంటే గోల్డ్ రేట్ ఎలా పెరగబోతుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఆల్రెడీ గోల్డ్ యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచే లైఫ్ టైం హైక్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈవెన్ సిల్వర్ కూడా 1,40,000 దాటేసింది. నిన్న బంగారం కూడా 1,18,000 వరకు 17,000-18,000 వరకు MCXలో ట్రేడ్ అవుతోంది. సో ఈ టైంలో ఆల్రెడీ డిమాండ్ సీజన్, ఇది పెళ్ళిళ్ళ సీజన్. ఇట్లాంటి టైంలో జనరల్గా మనకి తెలుసు ఎక్కువ మంది కొంటా ఉంటారు. సో డిమాండ్ ఒకటి, దాంతోపాటు ఏమవుతుందంటే ఈ రూపీ INR USD INR కన్వర్షన్ కూడా చూసుకుంటే మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం బంగారం. అలాంటి టైంలో మనం డాలర్లు వెచ్చించి తీసుకోవాలి కాబట్టి ఆ ప్రైస్ కూడా ఈ బంగారం అడిషనల్గా ఉంటుంది. సో బంగారం అయితే తొందరగా తగ్గే అవకాశం అయితే లేదు. ఈ పెరుగుతున్నది కొంచెం ఏదైనా స్మాల్ కరెక్షన్ ఉన్నా, ఏదైనా మేజర్ ఎకానమికల్గా ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ ఒక 1-2% 3% మళ్ళీ 1,18,000 నుంచి 90,000 80,000 వస్తుందని ఆశించి వెయిట్ చేయడం మాత్రం లాభం లేదు. అదే సిల్వర్ కూడా కొంచెం, సిల్వర్ మాత్రం స్కోప్ ఉంది. ఇప్పుడు 144 ఉంది, బట్ వోలటిలిటీ ఎక్కువ ఉన్న యాసెట్ అన్నమాట. ఈ సంవత్సరం యాక్చువల్లీ ఆల్రెడీ సిల్వర్ గోల్డ్ కన్నా కూడా ముందు పరిగెత్తింది. గోల్డ్ ఒక 47% పెరిగితే ఈ సంవత్సరం సిల్వర్ నియర్లీ 55% పెరిగిందనమాట. సో ఇది అంటే ఇవి ఇంకా పెరుగుతాయి కానీ తగ్గడం అంటూ మాత్రం ఉండదు. ఎస్పెషల్లీ దసరా దీపావళి సీజన్లో ఇంకా డిమాండ్ ఎక్కువ ఉన్న టైము. సో అండ్ మన ఒక్క ఇండియన్ డిమాండే కాదు, ప్రైస్ వచ్చేసి వేరే ప్రోడక్ట్స్కి ఏమో కానీ ఈ రెండు మెటల్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ బట్టి కూడా ప్రైజులు మారుతూ ఉంటాయి కాబట్టి మన చేతిలో తక్కువగా ఉంది. ఓకే సార్. అండ్ సార్ ఇంతకుముందు అన్నట్టుగా మెటల్సే కాకుండా ఇప్పుడు ఎలాగో అక్టోబర్కి వచ్చేసాం అండ్ ఫెస్టివల్ ప్రభావం కూడా ఉంటుంది. మరి దీని ప్రభావం మార్కెట్లో కూడా ఎలా ఉంటుంది సార్? అంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఎలా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చూసుకుంటే ఇది కన్జంప్షన్ టైం. ఈ నెక్స్ట్ మంత్ మొత్తం కూడా అక్టోబర్ మొత్తం కూడా ఎక్కువగా కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఇండస్ట్రీస్, అటు కన్జ్యూమర్ డ్యూరబుల్సే కానివ్వండి, ఆటో సెక్టర్ కానివ్వండి, యాపరల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా కొనే టైం అన్నమాట, ఖర్చు పెట్టే టైము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్టోబర్ వచ్చేసి Q2 ఫలితాలు అనేది రాబోతూ ఉన్నాయి. సో Q2 ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ చూడాల్సింది ఏంటంటే ఏవైనా కంపెనీస్ ఆల్రెడీ మంచి గైడెన్స్ ఇచ్చాయి, పోస్ట్ GST ఏవైతే లాభపడుతున్నాయో ఆ కంపెనీస్ ఇప్పుడు అక్వైర్ చేసుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ 10-15 రోజుల్లో ఫలితాలు రాబోతూ ఉంటాయి, Q2 ఫలితాలు. అండ్ ఆల్సో Q3 ఈ మంత్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది, October 1 నుంచి Q3 స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ GST తగ్గింది, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది, లాట్ ఆఫ్ అదర్ చేంజెస్ అయ్యాయి. సో సేల్స్ అయితే బాగా ఉండబోతున్నాయి. సో Q3 అంటే ఇంకొక 3-4 నెలల వరకు నాకు డబ్బులు మంచి రిటర్న్స్ రావాలి, జనవరిలో కావాలి అనుకుంటే ఇప్పటి నుంచే మెల్లిగా అక్యుములేట్ చేసుకుంటే ఏంటంటే స్లోగా మనం టార్గెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మంచి టైం అనమాట అండి. ఓకే సార్, మనకు ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాసరావు ఫ్రమ్ వైజాగ్. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, నిఫ్టీ బ్రేక్అవుట్ అయ్యేటట్టుంది సార్. ఇది నిలబడుతుందా సార్? రోజు పడిపోతుంది, చాలా డిసప్పాయింట్ చేస్తుంది సార్. నిఫ్టీ ఈ రోజు బ్రేక్అవుట్ అవుతున్నటువంటి 750 క్రాస్ అవుతుంది సార్ లైవ్ లో. మీరు ఒక $1 million ప్రశ్న అడిగారండి. అంటే ఇవాళైతే బ్రేక్అవుట్ అయింది, ఆఫ్టర్ 8 days తర్వాత 9th day అయింది. ఇది నిలబడుతుందా లేదా అనేది మాత్రం అంత గట్టిగా చెప్పలేము యూజువల్లీ, ఎందుకంటే ఆల్రెడీ చాలా అంటే కావాల్సిన కరెక్షన్ అయిపోయింది. హోప్ మాత్రం ఏంటంటే ఇది ఉండాల్సిన ప్లేస్ కాదు. జరుగుతున్న అంటే ఇప్పటివరకు ఉన్న మోస్ట్ ఆఫ్ ద పాలసీ చేంజెస్లో కానివ్వండి, డిమాండ్ ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడేమో మార్కెట్స్ ఇలా పర్ఫామ్ చేస్తున్నాయి, బట్ అక్కడ సేల్స్ ఏమో బాగా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ మార్కెట్స్ కూడా ఆ సెంటిమెంట్ని క్యాచప్ చేసుకొని ఈ బ్రేక్అవుట్ ఇట్లాగే నిలబడుతుంది ఆలోచిస్తున్నాం కానీ, బట్ స్కోప్ అయితే నిలబడడానికి ఎక్కువగా ఉందా, ఎందుకంటే సపోర్ట్ మాత్రం ఇప్పుడు ఆల్రెడీ 24,744 దగ్గర ఉంది. ఐడియల్గా మనం అంత ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా ఉంటే 24,000 దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము. సో హోప్ఫుల్లీ ఇవాళ RBI కొంచెం కామెంట్స్ విన్న తర్వాత సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుందండి. నమస్తే, BRK న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్
ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.